12కి ఒకటి గెలవకపోతే అది అత్యవసర మెజార్టీ తోటి పార్లమెంట్లో 0 వచ్చింది. ఉమ్మడి నల్గొండలో ఏ నియోజకవర్గంలో మెజార్టీ వచ్చింది ఆ బీఆర్ఎస్కు? ఇప్పుడు ఏదో మేము పొడుస్తాం చేస్తాం అంటున్నారు. 12 నియోజకవర్గాల్లో పార్లమెంట్లో ఎక్కడన్నా మెజార్టీ వచ్చిందా? ఒక్క సూర్యాపేటలోనే నువ్వు 3000తో గెలిస్తే నెక్స్ట్ గెలిచిన పార్లమెంట్లో 70,000 మెజార్టీ వచ్చింది. అక్కడ 70,000. మరి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతుండు? ఇంకా చెంప దెబ్బలు, చెల్లు దెబ్బలు. భాష గురించి చెప్తా. నిజంగా తెలంగాణలో భాష నేర్పింది ఎవరు? మీ కేసీఆర్ కదా, మీ గురువే కదా. మా అన్న ఇప్పుడే అనిల్ అన్న చెప్పాడు ఆ భాష. ఈ మాటలు నేర్పింది మీరే కదా. తెలంగాణ యాస భాషను స్వంతగా మీ మెప్పు కోసం వాడుకొని ఎలక్షన్లో తెలంగాణ సెంటిమెంట్ రైలిచ్చి 10 ఏళ్ళు కాలం గడిపి ఇంకా మేమే అంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీకు బుద్ధి రాకపోతే ఏదో అత్యవసర మెజార్టీతో గెలిచి అంటే ముఖ్యమంత్రి అంటే నా స్థాయి పెరుగుద్ది అనుకుంటున్నా ఆయన. అంతే కదా? ఏం లేవు అది కాదు. చెప్పు. అది నేర్పిందే కేసీఆర్ తెలంగాణలో భాషని నేర్పింది, స్టార్ట్ చేసింది ఆయన. అడ్డం నీళ్ళు పెరిగింది అన్నది ఆయనే, ఎత్తు పొడుగు అన్నది ఆయనే. ఎత్తు పొడుగులో కొలతలు చెప్పింది కేసీఆరే, ఆ భాషను తీసుకొచ్చింది ఆయన. ఆయన భాషను ఆయనకు సంబంధించినటువంటి అర్థమయ్యే రీతిలోనే చెప్తే అలా పార్టీలకు అర్థమవుతుందని చెప్పేసి ఎక్కడో ఒక్కడ ఆ పదాన్ని మా ముఖ్యమంత్రి గారు యూజ్ చేస్తుండే. ఎందుకంటే వాళ్ళు నేర్పిన భాషలోనే వాళ్ళకు సమాధానం ఇస్తేనే వాళ్ళకి కరెక్ట్ ఎక్కుద్ది అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. గాదరి కిషోర్ అనేటువంటి వ్యక్తి స్టడీలో పిహెచ్డి చేయలేదు, బూతులలో పిహెచ్డి చేసిండు. కాబట్టి బూతులలో పిహెచ్డి చేసినటువంటి వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళకి బుద్ధి ప్రసాదించాలి భగవంతుడు ఉంటే. ఆయనకు భగవంతుడి మీద కూడా విశ్వాసం లేనట్టుంది. ఆయనకు ఆ బుద్ధి కూడా భగవంతుడు ఇస్తలేడు. బుద్ధి రావాల్సింది ఆయనకు, బుద్ధి తెచ్చుకోవాల్సింది ఆయనకు, పద్ధతి నేర్చుకోవాల్సింది ఆయన, పద్ధతిగా ఉండవలసింది ఆయన. మా ముఖ్యమంత్రి కష్టపడి పైకి వచ్చిండు. జగదీష్ రెడ్డి ఏం కష్టం చేసిండు? ఏం పని చేసిండు? ఆయన చేసినటువంటి సూర్యాపేటలో ఉద్యమాలు ఏంది? మా దామన్నకు వ్యతిరేకంగా ఎదురుగా ఆనాడు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులే బయటకు వచ్చి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నటువంటి క్రమంలో మా దామన్న ఛాలెంజ్ చేస్తే పోలేదు కదా. వచ్చి నెకరికల్లా కూర్చుంటే నెకరికల్ పబ్లిక్ తోడిపోయారు. కాబట్టి అట్లాంటి పిరికి వాళ్ళు, చేతగానోళ్ళు, ఊపులో వచ్చి మందలో వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడితే మా జిల్లా ప్రజలు నవ్వుకుంటాం.